హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మంగళం బాణ్యవు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికీ కూడా అందుబాటులో పెడతా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, ఎనర్జీ డిపార్ట్మెంట్ టీజీఆర్పీడీసీఎల్ ఫార్మేషన్ ఆఫ్ థర్డ్ డిస్కామ్ అప్రూవల్ అని కింద ఏం చెప్తారు ఇలా, ద అలొకేషన్ ఆఫ్ పీపీఎస్ బిట్వీన్ ద 3 distribution companies of Telangana, namely TGRPDCL, TGSPDCL and TGNPDCL shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL and category wise uniform tariff is maintained across the state. In the point ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి, a higher share of renewable energy is allotted to TGRPDCL. Higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే ఏంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్. సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దున సూర్యోదయమైన 7 గంటలకు అట్లా సోలార్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? సూర్యాస్తమయం అయ్యే 5-6 గంటలకు సోలార్ పవర్ ఆగిపోతుంది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు, మంచినీటి పథకాలకు ఇవన్నీ టీజీఆర్పీడీసీఎల్ కింద ప్రభుత్వం పెట్టేసింది. మరి టీజీఆర్పీడీసీఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ పవర్ ఇస్తా అంటుండ్రు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండ్రు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పింది జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రములో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పిండ్రు. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను. చెప్పు నీకు దమ్ముంటే, చెప్పు నీకు దమ్ముంటే. ఈ జీవో ఏం చెప్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అన్నావు. దీనికి టీజీఆర్పీడీసీఎల్కు రెన్యూవబుల్ ఎనర్జీ అలాట్ చేస్తా అంటున్నావు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే 8-9 గంటలకు మించిన కరెంటు రేపు రాష్ట్రంలో రైతులకు రాదు. ఇది నేను ఉత్తగా నోటి మాటనో ఆరోపణో చేయడం లేదు. ఇది నీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మాట్లాడుతున్నాను. మరి జీవో ఏంది? ఎందుకు ఇచ్చినావు? ఇది ఇస్తే 3 డిస్కామ్లకు సమానంగా పంచు ఉన్న కరెంటును. థర్మల్ పవర్ కానీ, హైడల్ పవర్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ. రాష్ట్రంలో పాతవి 2 కంపెనీలు ఉన్నాయి, కొత్తగా ఒకటి పెట్టి 3టికి సమానంగా ఇయ్యి. అంటే థర్మల్ కరెంటు పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పీడీసీఎల్కు, కంపెనీలకు, ఇండ్లకు, పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తారట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా. రాని కరెంటు, 8-9 గంటలే వచ్చే కరెంటు, సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తారట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇవాళ 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పీడీసీఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇందులో ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు, నీ దగ్గర ఉండే పీపీఏనే రెన్యూవబుల్ ఎనర్జీ.
పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఏనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు, ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? అంటే నువ్వు నీళ్లు ఆంధ్రాకు జారగొడతావా? కృష్ణానదిలో వచ్చే వరదనే 3 నెలల్లో 2 నెలల్లో 15 రోజులు వస్తుంది. నీళ్ళు వచ్చినప్పుడు రప్పరప్ప గుంజుకోవాలి, మన ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి. నువ్వు 8 గంటల కరెంటే ఇస్తా అంటే మోటార్లు ఆన్ అండ్ ఆఫ్, పొద్దుగాల 7 గంటలకు ఆన్ చేయాలి, సాయంత్రం 5 గంటలకు బంద్ చేయాలి. మరి ఎట్లా నింపుతావు నీ రిజర్వాయర్లు? ఎట్లా ఇస్తావు రైతులకు నీళ్లు? రేపు గోదావరిలో అయినా కృష్ణానదిలో అయినా సంవత్సరం అంతా వరద ఉండదు కదా. నువ్వు సోలార్ పవర్ ఇస్తే ఆర్పీడీసీఎల్, ఎందుకంటే నువ్వేం చేసినావు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనే ఆర్పీడీసీఎల్ కింద వేసేసినావు. ఆర్పీడీసీఎల్లో మరి కరెంట్ ఉండేదే 7-8 గంటలు 9 గంటలు ఉంటే రేపు ఈ మోటార్లు ఎట్లా నడవాలి? అంటే రేపు కృష్ణా గోదావరి నీళ్లు కూడా రావు. రేపు కల్వకుర్తి కింద, నెట్టంపాడు కింద, భీమ కింద, కోయిల్ సాగర్ కింద, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద, సీతమ్మ సాగర్ కింద, కాళేశ్వరం కింద రేపు పంటలు కూడా వండకుండా చేస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు నీళ్లు కూడా ఎగనామే పెట్టవా? ఇక వచ్చే నీళ్లు కూడా రాకుండా చేస్తావా? నీ థర్మల్ పవర్ లేకుండా ఆర్పీడీసీఎల్ రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తుందో చెప్పు. రాదు రేపు కరెంటు. అంటే రేపు బావుల కింద, బోర్ల కింద పండించుకునే రైతులకు 24 గంటల కరెంటు ఉండదు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయి, రేపు సాగునీరు అందుబాటులో ఉండకుండా చేస్తున్నావు. ఇక మూడవది మంచినీళ్ళ పథకం, మిషన్ భగీరథ.